హలో శేఖర్ గారు. హలో అండి. ఫస్ట్లీ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అంటే ఈ కుబేరాకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే జనరల్గా రివ్యూస్ వరకు చూస్తే ఈ మధ్య ఎలా అయిపోయిందంటే 2.75 పడితే చాలా హ్యాపీగా ఫిల్మ్ మేకర్స్ అందరూ ఉంటున్నారు. బట్ కుబేరా ఏంటంటే 3. అంటే 3 అనేది ప్రీమియం రేటింగ్, టాకింగ్ అబౌట్ సీరియస్ ప్లేయర్స్. కరెక్ట్. అక్రాస్ ది బోర్డ్ ఆ ప్రీమియం రేటింగ్స్ వచ్చినాయి. ఈవెన్ నాగార్జున గారు కూడా చాలా ఎక్సైటెడ్గా మాట్లాడారు ఆ రోజు. సో ప్రాబ్లీ ఏంటంటే మీకు ఒక హానెస్టీ, ఒక సిన్సియారిటీ ఆ ఫిల్మ్ మేకర్గా ఎలా ఉంటుందో ప్రాబ్లీ అది అయ్యే అయింది. నాట్ దట్ ఏదో సినిమాలో కంప్లైంట్స్ ఎవరికి లేవా అంటే ఉన్నాయి, బట్ స్టిల్ మీ జెన్యూనిటీకి అది అందరూ అప్రిషియేట్ చేస్తున్నట్టు అయ్యింది. ఈవెన్ మీ పాత ఫిల్మ్స్ కూడా దేనికి ఇంత ఎక్స్ట్రీమ్ రివ్యూస్ రాలేదేమో పాజిటివ్. అంటే కొంచెం యునానిమస్గా అంటే ఒక వేవ్ లాగా వచ్చింది యాక్చువల్లీ. సో అండ్ ఆల్సో టైము అంటే చాలా జూన్ కొంచెం థియేటర్స్ కొంచెం డల్గా ఉన్న టైము ఇదంతా అంటే అన్నీ చూసుకొని ఏమన్నా వచ్చా అన్న ఒక ఫియర్ ఉండింది. కానీ యునానిమస్గా జస్ట్ ఆ వేవ్ లాగా వచ్చి జస్ట్ టుక్ ఓవర్ అనమాట. సో ఐమ్ రియలీ హ్యాపీ వ్యూవర్స్ కానీ, మీడియాకి కానీ అండ్ ఆడియన్స్ కానీ. అంటే ఇలాంటి యాక్చువల్లీ ఇది ఆల్టర్నేట్ సినిమా. యాక్చువల్లీ ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, హై మూమెంట్స్ అట్లా అన్నీ, ఒక హీరో బెగ్గర్ అట్లాంటివి చాలా 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 యూఎస్పీస్ అండ్ స్కేల్ పెద్దది అవన్నీ ఉన్నా కానీ మనది జనరల్ ప్యాలెట్ ఇప్పుడు ఒక డాన్స్ సాంగ్ నా నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసేది సాంగ్, డాన్స్, రొమాన్స్, కామెడీ, ఫైట్స్ ఇవన్నీ లేకుండా యాక్చువల్లీ ఒక ప్యాసివ్ హీరో తోటి హీరోయిజం చేయించడం అనేది కొంచెం కష్టం. అది 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 నిజంగానే థ్యాంక్స్ టు ఆడియన్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ఓకే. అంటే జనరల్గా ఒక హిట్ వస్తే, ఒక సక్సెస్ వస్తే ఇండస్ట్రీ నార్మ్ ఎలా ఉంటుంది అంటే డైరెక్టర్స్ అందరూ ఫుల్ పార్టీ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఒక పబ్ బుక్ చేసి మొత్తం పార్టీ అది త్రో చేసి సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ మీ మోడ్ ఆఫ్ సెలబ్రేషన్ ఏంటి? నా ఏం లేదు యాక్చువల్లీ. నేను ప్రమోషన్లో నాకేంటంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూలు ఇస్తూ అంటే అట్లాంటివి చేస్తున్నాను యాక్చువల్లీ. కొంచెం అంటే నేను జనరల్ పబ్ అట్లా వెళ్ళాను. నేను మేబీ జస్ట్ ఇంట్లోనే కొంచెం నేను ఎక్కువ పడుకుంటాను, నిద్రపోయి సంథింగ్ పిల్లలతో కొంచెం మాట్లాడటం, ఇట్లాంటివి ఆడుకోవడం, ఇట్లాంటివి చేస్తాను అంతే. సో దీనికి కూడా ఎక్సెప్షన్ కాదు. కానీ ఈ మధ్య లాస్ట్ 1 వీక్ నుంచి చాలా ప్రమోషన్స్ ఇటు తిరుగుతున్నాను యాక్చువల్లీ. ఓకే. జనరల్ ఎంజాయ్మెంట్ అంటే ఇంటి దగ్గర నాకు యాక్చువల్లీ. ఓకే సార్, సినిమాకి వస్తే ఒక జిమ్ ష్రాఫ్ కానీ, లేకపోతే ధనుష్ గారు కానీ, నాగార్జున గారు కానీ అల్ట్రా రిచ్, ఒక మిడిల్ క్లాసు అండ్ అల్ట్రా పూర్, ఈ 3 ఫేజెస్ ఆఫ్ లైఫ్ని మీరు ఒక గ్రీడ్, సర్వైవల్ దీంట్లో క్యాప్చర్ చేసినట్టు అనిపిస్తుంది సినిమా మొత్తం. అవునవును. అంటే చాలా చాలా బ్రాడర్ స్పెక్ట్రమ్ ఇదంతా ఆఫ్ లైఫ్ని మొత్తం కవర్ చేయాలని ట్రై చేసినట్టు ఉంటుంది. అంటే అలానే అంటే ఏదైనా ఒక స్టోరీ ఎత్తుకున్నప్పుడు ఐ మీన్ రైటింగ్లో అలానే ఉంటుంది. ఇప్పుడు అండ్ ఏదైనా అంటే మనం ఏదో చెప్పాలనుకుని స్టార్ట్ చేస్తాం కదా. ఇది ఎస్పెషల్లీ మీరు అన్నట్టు ఇది చాలా పెద్ద స్పెక్ట్రమ్. ఇది అంటే ఒక రిచ్ పూర్ దగ్గర ఇష్యూస్ అంటే ఇంకొక కొల్లలు అంటే అనాదిగా అంటే ఇదే మన అంటే అది ఒక పెద్ద ప్రపంచాలు. ఈ ప్రపంచాల్లో ఎన్ని బాధలు, ఎన్ని ఇది అనేది అసలు అంతం లేదు దానికి. అండ్ వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడము ఇట్లాంటివన్నీ మామూలు ఒక స్టోరీ ప్యాలెట్లో పడిన తర్వాత ఎంత చెప్పగలిగితే అంత. అంటే ఎవ్రీ సీన్లో ఎనీ ఒక మంచి విషయం చెప్దామన్న ప్రయత్నం కనిపిస్తుంది యాక్చువల్ సీన్స్లో. బేసిక్గా సంథింగ్ దట్ ఉంటూనే అంటే ఒక కాన్ఫ్లిక్ట్ ఉండి థ్రిల్లింగ్ మోడ్లో ఉంటూనే సంథింగ్ ఐ హ్యావ్ టు సే అన్నట్టు ట్రై చేసాం అనమాట బేసిక్గా. సో అంత సక్సెస్ అంటే అన్ని విషయాలు ఒక సినిమాలో క్యాప్చర్ చేయలేము యాక్చువల్లీ. సో మ్యాక్సిమం అయితే 30 గంటలు అవుతుంది. అండ్ ఆల్సో అంటే మనకు అటెన్షన్ స్పాన్కి, ఆడియన్స్ అటెన్షన్ స్పాన్ కానీ, వాళ్ళకి తెలుసుకునే విషయాలు కానీ మన ఈ మధ్య చాలా అంటే 2వ సెంటెన్స్కి వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది యాక్చువల్లీ. సో వీ హ్యావ్ టు కేర్ఫుల్లీ ఏం చెప్పాలి అనేది జాగ్రత్తనే చేసిన ఇది యాక్చువల్లీ. అక్కడక్కడ కొంచెం మేము కొంచెం ఎక్కువ కొంచెం ఇది చూపించాలి అన్న తాపత్రయంతో కొంచెం ఎక్కువ చూపించినవి కూడా ఉంటాయి. కానీ అదైతే ప్రయత్నం ఎంతవరకు అంటే ఐఎమ్ హ్యాపీ దట్ ఇప్పుడు అదే ఇంతమంది ఆడియన్స్ చూసారా అన్నది నాకు చాలా చూసి అప్రిషియేట్ చేశారన్నది చాలా హ్యాపీ. సార్, గాడ్ అండ్ రిలీజియన్ అనే కాన్సెప్ట్ని అండర్టోన్గా చాలా నీట్గా డీల్ చేశారు సినిమాకి వచ్చేటప్పటికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు
ఫస్ట్ వదిలిన పోస్టరే అన్నపూర్ణాదేవి ముందు ఒక బెగ్గర్ బౌల్ పట్టుకుని ఉంటాడు, అదొకటి. అండ్ విలన్ ఫాదర్ వచ్చి వజ్రాల కిరీటం చేపిస్తానంటాడు. బెగ్గర్కి ఏమో ఏ వారం అని చెప్పి రిపీటెడ్గా అడుగుతాడు, ఎందుకంటే వాడికి సర్వైవల్ ఆ ఫుడ్. అందరూ ఒకలా చూస్తే వాడు ఏంటంటే ఆ ఇంపార్టెంట్ డేస్కి వాడు సర్వైవల్. దేవుడిది డిఫరెంట్ యాంగిల్స్లో చూపించారు, ఒక్కొక్కటి దేవుడు ఇలాగా అలాగా అని చెప్పి. అసలు వాట్ ఈజ్ యువర్ మీకు డిస్టింక్ట్ ఒపీనియన్స్ కానీ డిసప్పాయింట్మెంట్స్ కానీ ఏమున్నాయి ఈ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ రిలీజియన్ అనేది? లేదు, నేను స్ట్రాంగ్స్ నేను దేవుడిని నమ్ముతాను, నేను చాలా ఫ్రెండ్ అనుకుంటాను. నేను నాకు ఇమీడియట్గా నేను తిరుపతి వెళ్ళొచ్చాను, నేను మొక్కున్నాను యాక్చువల్లీ అయితే వెల్కమ్ అని. సో ఇది అంటే ఒక ఇట్స్ లైక్ ఐఎమ్ వెరీ నేను నాకు వేరే సినిమాల్లో అన్ని సినిమాల్లో కూడా క్లాసికల్ అన్నమాచార్య కీర్తనలు అవుతే తిరుపతి అంటే మీరు నాన్ బిలీవర్ అని కాదు, ఇట్స్ లైక్ పీపుల్ వర్షిప్ చేసే మెథడ్స్ మీద ఒక సెటారికల్ లేదా అంటే అట్లా అంటే అది జనరల్లీ ఆ సెటారికల్ ఏం కాదు. వర్షిప్ చేసే విధానం అంటే బేసిక్గా అంటే ప్రతి ఒళ్ళకి ఇప్పుడు అంటే ఒక స్వార్థపరుడు కానీ ఇప్పుడు ఎవ్రీబడి దేవుడిని వెళ్ళేటప్పుడు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు వాడికి 100 కోట్ల బిజినెస్ చేయాలనుకున్నాడు దేవుడిని మొక్కుంటాడు, జస్ట్ నేను ఎగ్జామ్ రాయాలనుకున్నాడు మొక్కుంటాడు, లేకపోతే జస్ట్ అడుక్కునేవాడు నాకు ఇవాళ రావాలని కూడా మొక్కుంటాడు. వాడిని ఇప్పుడు చేప కొంగలాగా చేప నేను ఇవాళ బతకాలనుకుంటే కొంగ నాకు ఇవాళ ఆహారం కావాలని గుర్తుకుంటే సో ఇది సేమ్. అంటే ఇది పెద్ద ఫిలాసఫీ ఏం కాదు, మనకు అందరికి తెలిసిందే. నా పాత్రలు చాలా రియలిస్టిక్గా ఉంటాయి కాబట్టి అది కొంచెం అది అండర్లైన్ అవుతాయి. అది నాకు యాక్చువల్లీ అది అండర్లైన్ అయినప్పుడు సూటిగా తగులుతుంది. అంటే నువ్వు అంటే దేవుడేమి అమాయకుడు చూస్తూ ఉన్నాడు కదా, దేవుడికి ఎవరికి ఏం కావాలి ఎంత కావాలి ఎవరు ఏం చేశారు అనేది ఎవరికి శిక్ష విధించాలి ధర్మ సంరక్షణ దుష్ట శిక్షణ అది కరెక్ట్గా చేస్తాడు అనేది నేను పట్టుకుని నమ్ముతాను. ఏమైనా సరే నమ్ముతాను, అది ఆల్ పవర్ఫుల్ మైటీ గాడ్. సో హీ ఏదైనా అతను చూస్తూ ఉంటాడు, అతను ఒక మీకు అది కావాల్సిందే ఇస్తాడు అనేది స్ట్రాంగ్ బిలీఫ్ నాకు. అదే కనిపిస్తుంది అందులో. ఎవరినో తక్కువ చేయడం ఎక్కువ చేయడం కాదు, ప్రతి వాళ్ళు అసలు తక్కువ ఎక్కువ లేదు, ప్రతి వాళ్ళు దేవుడిని మొక్కుంటారు వెళ్తారు, నాకు పని కావాలనుకుంటారు. ఆ పని నీది అవుతుందా అంటే నువ్వు ఎంత న్యాయంగా ఉన్నావు దాన్ని బట్టి అవుతుంది. అంటే ఇవాళ ఒక రోజు అయినా కానీ ఒక రోజు అయినట్టు అనిపించినా కానీ ఇంకో రోజు ఏదో దేవుడు అంటే చూపిస్తాడు అంటాం కదా మనం బేసిక్గా. అంటే దేవుడి కంటే ఏముంది బేసిక్గా. సార్ చాలా సింపుల్ ఫిల్మ్ మేకర్ మీరు. లాస్ట్ 2 ఫిల్మ్స్ చూస్తే కొంచెం సోషల్లీ కాన్షియస్ థీమ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నట్టు ఉన్నారు, ఏంటి సడన్ చేంజ్? సడన్ చేంజ్ కాదు, బేసిక్గా సింపుల్ ఫిల్మ్ మేకర్ని అట్లా అంటే సింపుల్ అంటే ఇన్హరెంట్గా అక్కడక్కడ చిన్నవి పెడతారు మీరు. సింపుల్ ఫిల్మ్ మేకర్ కాదు, సింపుల్గా అంటే నేను అలా అనిపిస్తాను బేసిక్గా. అంటే మూవీస్లో అంటే ఒక సింపుల్గా నేను ఒక కెమెరా పట్టుకుని ఒక చిన్న పద్మనాభ నగర్లో చేసేస్తే అది సింపుల్ సినిమా అనిపించవచ్చు, కానీ అది అంటే అది దాని స్థాయి ఉంటుంది కదా బేసిక్గా. సో అండర్ కరెంట్ రూప కానీ ఏదో సంథింగ్ గోదావరి కానీ ఏదో అన్నిట్లో ఒక చాలా పెద్ద అండర్ కరెంట్ ఉంటుంది అది బేసిక్గా. సో చెప్పిన విధానం వాళ్ళకి డెస్టినీ అంటే వాళ్ళకి క్లైమాక్స్ నేను వాళ్ళకి రౌండ్ ఆఫ్ ఇచ్చిన విధానం కొంచెం హ్యాపీ స్పేస్లో ఉండింది. కానీ సీరియస్ ఇష్యూస్ ఉన్నప్పుడు హ్యాపీ స్పేస్. సో ఆ ఇష్యూస్ అనేది ఎప్పటి నుంచి తీసుకుంటాను, కులం లీడర్లో కులం అడ్రస్ చేసి అన్ని ఏదో అంటే ఒక ప్రయత్నం అలా జరుగుతూ ఉంటుంది. సో వెన్ వీ కెనాట్ అంటే ఇప్పుడు ఒక హ్యాపీ ఎండింగ్ లాగా అందరికీ వీళ్ళిద్దరు చక్కగా ఇప్పుడు ఆనంద్లో రూపాలో గోదావరిలో మన సీతామహాలక్ష్మి రాము వారు నడుచుకుంటూ వెళ్ళిపోయి లైఫ్ వీళ్ళకి బాగుంటుంది అన్నంత సింపుల్గా ఇప్పుడు లవ్ స్టోరీలో వీళ్ళిద్దరిది ఉండదు బేసిక్గా. వాళ్ళు ఎదుర్కొన్న ఇష్యూస్ వేరు. సో అంతే బేసిక్గా అది నాలో పరిణితి ఎవరు, నా ఏజ్, నాకు బేసిక్గా నేను వస్తున్న అంటే ఇప్పుడు 25 years తర్వాత ఒక సమాజంలో చుట్టుపక్కల ఒక ఇన్ఫ్లుయెన్స్ అయ్యే విధానాలు ఏవో అన్నీ ప్లే అవుతుంటాయి. అట్లా అని ఇదనే ఇది ఇంకో స్టోరీ ఏదైనా వస్తే అది ఎలా ఉంటుంది దాని మీద వేరేగా ఉంటుంది అన్నమాట టేక్. సో స్టోరీ పరంగానే నా మేకింగ్ ఉంటుంది. సార్ బెస్ట్ పార్ట్ ఆఫ్ శేఖర్ కమ్ల నాకేమనిపించిందంటే ఇప్పుడు టైమ్స్ ఫిలిమ్స్ చాలా మారిపోయినాయి. కొంతమంది ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక గ్యాప్ ఉండి ఒక ఫిల్మ్ మేకర్ వస్తున్నాడంటే అతను అవుట్డేటెడ్ అయిపోయాడేమో అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. కరెక్ట్. బట్ మీరేంటంటే ఒక టోటల్గా మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఒక ఫ్రెష్ ఐడియా, ఇది ఒరిజినల్ ఐడియా,
ఒరిజినల్ ఐడియా వచ్చి యూ ప్రూవ్డ్ ఎవ్రీవన్ రాంగ్. నాకే కూడా ఆ భయం నాకు కూడా ఉంది. అంటే అసలు అవుట్డేట్ అవుతానన్న భయమే చాలా ఉంటుంది నాకు యాక్చువల్లీ. సో అది 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 కరెంట్ పెట్టుకోవడం, అది రెలవెంట్ అవ్వడమే చాలా పెద్ద విక్టరీ యాక్చువల్లీ. ఇది 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 ఫస్ట్ అది దాటింది అనేందుకే చాలా హ్యాపీ. తర్వాత ఇంతమంది చూసారనేది హ్యాపీ. అండ్ మీరు అన్నది కరెక్ట్. అంటే ఈజీగా అంటే మనం సెల్ఫ్ ఇంటెలిజెన్స్ ఫిల్మ్ మేకర్స్ అయిపోతాం. అంటే మనం తీసి చూసేస్తున్నారు, ఒకటి వస్తుంది, వచ్చే ఛాన్స్ ఉంది, లేకపోతే స్టోరీలు మనకు తెలిసినే చెప్తూ ఉంటాము, ఇంతకంటే మనం రాయలేము, అట్లా ఏదో ఉంటాయి. ఇవన్నీ ఎదుర్కొని ఫిల్మ్ మేకర్ సర్వైవ్ అవ్వాలి యాక్చువల్. అంటే నేను ఆడియన్స్ ఎలా ఎంటర్టైన్మెంట్ చూసి ఎంత తేల్చేస్తారు, ఫిల్మ్ మేకర్స్ కూడా సర్వైవల్ ఉంటుంది యాక్చువల్. సర్వైవల్, ప్రెషర్, ఓ సినిమా అవగానే నెక్స్ట్ సినిమా ఏంటి అనేది, అసలు ఏంటి మళ్ళీ ఏం చెప్పాలి అని ఉంటుంది. అండ్ ఇది చాలా డబ్బులతో కూడుకున్న వ్యవహారము, టైము, ఎఫర్ట్, ఎంతెంతో మనుషులు ప్రాణాలు, అంటే హెల్త్, ఇవన్నీ ఒక పెద్ద టీం వేసుకొని వెళ్తున్నప్పుడు ఈ ప్రెషర్స్ అన్నీ ఉంటాయి ఫిల్మ్ మేకర్స్కి. సో అది మీరు అన్నట్టు అది ఓవర్కమ్ అవ్వడం నాకు చాలా బ్యూటీ ఆఫ్ కుబేరా. ఏంటంటే మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలీదు, అక్రాస్ ది స్పెక్ట్రమ్ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఒక స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ శేఖర్ కమ్లా ఒక కమ్యూనిస్ట్ అని, లేకపోతే ఒక వోక్ మెంటాలిటీ ఉందని చెప్పి ఒక క్రిటిసిజం వచ్చింది. మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలీదు. సో వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ ఇట్? ఏం కామెంట్ అయినా బేసిక్ నేను యాక్చువల్లీ నేను నెట్ చదవను యాక్చువల్లీ. నేను అసలు చూడను. నేను అసలు టైం నాకు కొంచెం టైం అని నిద్రపోతాను, నేను పిల్లలతో ఆడుకుంటా. ఐ డోంట్ గెట్ ఇన్ టు దట్ అన్నమాట. సో ఇంకా ఒపీనియన్స్, నేను అని చెప్పినట్టు ఒపీనియన్స్ని, ఎవరి ఒపీనియన్స్ నేను ట్యాకిల్ చేయలేను. అంటే ఇఫ్ యూ ఫీల్ దట్ వే, అంటే నేను అలాంటి అంటే ఎవరు క్రిటిసిజం చేసిన సినిమాని ఇది అనుకుంటే నువ్వు అట్లా చూసావా అనుకుంటాను నేను, తప్ప అంతకు మించి నేను. వాట్ ఈజ్ శేఖర్ కమ్లా అంటే లెఫ్ట్ లీనింగా రైట్ లీనింగా ఏంటది? స్ట్రేట్ ఉంటానండి. అంటే ఏమిటి అంటే లెఫ్ట్ రైట్ నేను స్ట్రేట్ మనిషిని ట్రై చేస్తాను మ్యాక్సిమం. అంటే నేను అంత స్ట్రేట్ ఉండి అంత గొప్ప ఉండేది కాదు. నేను యాక్చువల్లీ గొప్ప పర్సనాలిటీస్ కానీ, ఐడియాలజికల్ ఒపీనియన్స్ ఉండి ఫైట్ చేసే పోరాటాలు చేసే వీళ్ళందరితోటి నేను యాక్చువల్లీ నేను ఐ డోంట్ ఈవెన్ గో, అంటే నేను అంత స్థాయి కూడా నాది అనుకోను. నేను ఒక మేకర్గా నాకు క్రాఫ్ట్, జనాలు అంటే ఆడియన్స్ ఆర్ యాక్సెప్టింగ్ ఆర్ రిసీవింగ్, చెప్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక కథ చెప్దామని. ఆ కథ చెప్పడానికి కూర్చుంటాను నేను బేసిక్. సో అది కథ నాకు తెలిసినంతలో, నా పొలిటికలీ కరెక్ట్ ఉన్నంతలో, నా సెన్సిబిలిటీస్ ఉన్నంతలో, ఒక మంచి చెడు అని ఒకటి ఉంటుంది. అంటే ఒక న్యాయాన్ని చేసేయడం అదైతే చేయను బేసిక్ నేను. సో అట్లాంటి గోర్, ఇట్లా వెరీ సాడిజం, లైక్ ఎవడో రక్తం చూసి ఆనందించడం, ఇట్లాంటి బేసిక్ కాకుండా ఎక్కువ పాట నేను చెప్పేది అదే. దీని గురించి నేను మంచి చెప్పకపోయినా చెడు చెప్పకూడదని అదే నిలబడతాను బేసిక్. అదే దానికే అంతే. నేను అంతకుమించి స్ట్రేట్ ఉంటాను. నాకు తోచింది, నాకు న్యాయం అనుకుంది, నా వల్ల ఎవరికి హాని జరగకూడదు, నా వల్ల అంటే ఏమి ఇంపాక్ట్ అవ్వకూడదు, సినిమా ఉంటే సినిమా వల్ల ఏమైనా చెడు తీసుకోకూడదు, ఇందులో చెడు మెసేజ్లు ఉండకూడదు అనేది అంతే. అదే క్రైటీరియాతో చేస్తున్నాను పని. యాక్చువల్లీ నాకు అంతకంటే అసలు నాకు యాక్చువల్లీ అంత యాక్చువల్లీ నాకు అంత స్థాయి కూడా లేదు. మామూలు నేను అలానే వెళ్తాను అంతే. యాజ్ సింపుల్ యాజ్ యువర్ మీ ఆన్సర్ కూడా అంతే. సార్ ఏంటి తమిళ్ పర్ఫార్మెన్స్ ఏదైనా సర్ప్రైజ్ చేసిందా మిమ్మల్ని? అంటే ఎక్కడ వచ్చినంత అది కానీ ఇప్పుడు పికప్ అవుతుందండి యాక్చువల్లీ. మళ్ళీ అంటే నేను నాకు నెంబర్స్ కరెక్ట్గా తెలియదు, కానీ బేసిక్గా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇంకొంచెం, అంటే ఇంకా అది సేమ్ ఇక్కడ యూఫోరియాలో అక్కడ ఐడియల్లీ కనిపించాలి. ధనుష్ బేసికలీ తమిళ్ స్టార్ కాబట్టి అక్కడ అతని పర్ఫార్మెన్స్కి మనమే ఇక్కడ, అంటే మనకే ఇక్కడ లైక్ మనం అంటే వైబ్రేషన్స్ లాగా వచ్చినాయి అతని పర్ఫార్మెన్స్. సో ఐ థాట్ బట్ నెంబర్స్ వస్తున్నాయి, కొంచెం బెటర్ అవుతుంది మెల్లగా. అంటే సంథింగ్ ఈ పాన్ ఇండియాలో ఏంటి అంటే, పాన్ ఇండియా ఫిల్మ్స్లో అది ఇప్పుడు ఇప్పుడు పుష్పక్ కానీ, ఇప్పుడు మన ఆర్ఆర్ఆర్ కానీ, రాజమౌళి గారు కానీ, సుకుమార్ కానీ లేనిది ఏంటంటే అది స్టార్ పవర్, డైరెక్టర్స్ పవర్ అది ఉండి, అది ఒక యాక్షన్ సినిమా అన్నప్పుడు వాళ్ళు ఒక లాంగ్వేజ్లో తీసిన తర్వాత మొత్తం అంతా వెళ్ళిపోతుంది. అంటే దెర్ ఇస్ అ మెకానిజం దట్ దే, అంటే ఒక ప్లానింగ్ ఉంటుంది, ఒక 6 months ప్లాన్ చేసి రిలీజ్ చేస్తారు అట్లా. సో మేబీ తమిళ్ రిలీజ్ మేము అంటే ఇంకొంచెం బెటర్గా పొజిషన్ చేయాల్సింది అట్లా ఏమైనా ఉండొచ్చు. అంటే కానీ అందరూ ఎక్కువగా మాట్లాడేది అదే ఏంటంటే తమిళ ఆడియన్స్ కొంచెం ఆ లాంగ్వేజ్ బ్యారియర్ పెట్టుకుంటారు. అంటే డూ యూ థింక్ సంథింగ్ లైక్ దట్ వర్క్? లేదన్న, యాక్చువల్లీ మేమే ప్లానింగ్ కొంచెం బెటర్గా పొజిషన్ చేయాల్సింది అనిపిస్తుంది. అంటే ఇది స్ట్రేట్, ఇది 2 షూట్ చేసాము, ఇది తమిళ్ సినిమా, ఇట్లా అని మేము అంటే వీ డింట్ హ్యావ్ టైమ్ టు యాక్చువల్లీ ఈ ఆస్పెక్ట్ మేము ఊహించలేదు అనమాట. బట్ ఒక ఫిల్మ్ మేకర్ కదా డిసప్పాయింట్మెంట్ కదా. అంటే నేను తమిళ్లో షూట్ చేశాను, తమిళ్లో కూడా షూట్ చేశాను, ఇట్ ఈస్ ఫర్ యువర్
కన్జంప్షన్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఓ డిసప్పాయింట్మెంట్. ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం రాకూడదు. నేను మీకు షేర్ చేసుకుంటాను. ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ ఆల్సో బాక్స్ ఆఫీస్లో ఇప్పుడు రన్ అవుతున్న సినిమాకి మనం దాని నెంబర్స్ కూడా చెప్పలేము కరెక్ట్గా. అంటే బేసిక్ ఇట్స్ డూయింగ్ అంటే హోప్ఫుల్లీ అది పికప్ లాస్ట్ వీకెండ్ అంతా టెరిఫిక్గా పికప్ అయిందంట. సో ఐఎమ్ జస్ట్ కీపింగ్ మై ఫింగర్స్. పర్స్పెక్టివ్ చూశాను నేను ఎక్కడో. జనరల్గా శేఖర్ కమ్లా గారు రిలేటివ్లీ వాళ్ళకి కొత్త అవ్వచ్చు. కరెక్ట్. సో మీరు ప్లస్ అవ్వకపోవచ్చు, మైనస్ అవ్వకపోవచ్చు, అది పక్కన పెడితే నాగార్జున గారు ఈజ్ ఆన్ ఎవ్రీ పోస్టర్. కరెక్ట్. ఎవ్రీ పోస్టర్లో ఉన్నప్పుడు నాగార్జున గారు కాకుండా ఒక తమిళ స్టార్ ఉండుంటే, అసలు నాట్ టేకింగ్ అవే ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్, అక్కడైనా డిఫరెంట్గా పనిచేసేది అనుకుంటున్నారా అక్కడ తమిళ్లో? ఏమన్నది ఇవాల్యుయేట్ చేయాలి యాక్చువల్లీ. నేను సీరియస్లీ అంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్స్ కూడా బేసిక్. అంటే వీ డోంట్ ఈవెన్ నో, అంటే నాకు నిజాలు కూడా తెలియకుండా మాట్లాడాలి. సో అది అని అంటే నెట్ మీద అందరూ మీరు అన్నట్టు చాలామంది పెట్టేయచ్చు ఒపీనియన్స్, అది వాళ్ళు చేయొచ్చు. కానీ యాజ్ అ డైరెక్టర్ నేను ఇప్పుడు సినిమా రన్ అవుతున్నప్పుడు టెక్నికల్లీ నేను ఇంకా ఎవాల్యుయేట్ చేసుకోలేదు. వాట్ వెంట్ రాంగ్, వాట్ కుడ్ గో రాంగ్, ఇలా చేస్తే కరెక్ట్ అని. అది విల్ వెయిట్ అండ్ సీ. యాక్చువల్లీ నేను కూడా అంటే ఇట్స్ అ లెసన్ ఆల్సో. పాన్ ఇండియానే ఒక సినిమాగా పాన్ ఇండియా ఉన్నప్పుడు అది అదే నేను అంటున్నట్టు పెద్ద కమర్షియల్ సినిమాలకి, అంటే కమర్షియల్ అంటే ఒక యాక్షన్, ఒక ఆల్రెడీ పుష్ప RRRకి, కానీ ఇప్పుడు నేను చేసేదానికి ఒక కంటెంట్, ఇప్పుడు లిరికల్ కంటెంట్ కానీ ఇది కానీ అది కానీ 5 లాంగ్వేజ్లో ఉంటే సేమ్ వాళ్ళకి వాళ్ళకి అనిపించాలి యాక్చువల్లీ. వాళ్ళ మా సొంతం అనిపిస్తే తప్ప కాదు. సో అని లాట్ ఆఫ్ వర్క్ వి డిడ్, బట్ స్టిల్ మేబీ తక్కువైనా యాక్చువల్గా. సార్ నాగార్జున గారు ఇటువంటి క్యారెక్టర్ చేయడమే ఒక ఫ్రెష్నెస్. అక్కడ అటువంటి క్యారెక్టర్ చేయించడానికి ఆయన ఒప్పించినందుకు, ఆయన ఒప్పుకున్నందుకు ఆటోమేటిక్గా అక్కడే ఫస్ట్ పాస్ మార్క్ వచ్చేసింది, గుడ్ విల్ వచ్చేసింది. నాగార్జున గారిని యాజ్ ఏ పర్ఫార్మర్ ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఇంటెన్స్గా నేను అనిపించిందా? ఎందుకంటే నేను ఒక ఫ్యూ సీన్స్ చెప్తా. ఫస్ట్ ఆయనకి శిక్ష పడినప్పుడు, లేకపోతే ఫస్ట్ టైం చంపేస్తున్నారు అందరినీ అని తెలిసినప్పుడు, ఆయన ఫ్యామిలీని పంపించేస్తాడు, ఆయనకి హీ విల్ మీట్ దెమ్ ఆర్ నాట్ ఆయనకి తెలియదు. కరెక్ట్. ఆయన చనిపోయినప్పుడు కరెక్ట్. ఈ సీన్స్ కొంచెం రష్డ్గా వెళ్ళారు. ఇంకొంచెం యాజ్ ఎ పర్ఫార్మర్ నాగార్జున గారిని ఎక్స్ప్లోర్ చేయాల్సిందేమో అనిపించింది. ఏమంటారు మీరు? నాకు యాక్చువల్లీ చాలా బాగా చేశాడు, చాలా బాగా. అండ్ ఆల్సో రిసెప్షన్ కూడా, అంటే ఇది ఓవరాల్ ఒపీనియన్ కదా, రిసెప్షన్ కూడా చాలా బాగుంది. అండ్ మాకు ఒక లెంత్ ప్రాబ్లం, ఇన్ని క్యారెక్టర్స్ తోటి అన్నీ ఉన్నాయి కదా బేసిక్గా, ఒకళ్ళ కథ అని కూడా కాదు కదా బేసిక్గా అది. సో ఇట్ హ్యాస్ టు ఒక కథలో భాగం అది. ఇది రాసుకున్నట్టు తీసాం యాక్చువల్లీ. ఆయన ఎక్స్ట్రాడినరీ చేశారు. సో ఐ థాట్ దట్ వాజ్ ఎనఫ్ మేబీ. అండ్ సీ సంథింగ్. నాకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే సినిమాలో ఆ డాగ్ ఫైట్. ఎందుకంటే చాలా నీట్గా మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా కమర్షియల్ సినిమాలు లార్జర్ దెన్ లైఫ్ డైరెక్టర్స్ అని చెప్పి, శేఖర్ కమ్రా గారు అలాగే కనిపించారు. దట్ సర్ప్రైజ్డ్ మీ యాక్చువల్లీ. ఎందుకంటే విఎఫ్ఎక్స్ కూడా చాలా నీట్గా, చాలా ఎమోషనల్గానే బ్లెండ్ అయింది ఆ బ్లాక్. అండ్ విఎఫ్ఎక్స్ పరంగా చాలా నీట్గా చేశారు. ఏంటి విఎఫ్ఎక్స్లో మీకు గ్రిప్ ఉందా? యూ హ్యావ్ కమాండ్ ఆన్ దట్ క్రాఫ్ట్? నాకు యాక్చువల్లీ ఈ కమాండ్ అంటే నేను బేసిక్గా నేను అంత వీళ్ళ డైరెక్ట్లో అంత కమాండ్ ఉందనుకోను, కానీ వీ గాట్ అ వెరీ గుడ్ టీమ్. అదే మన వాళ్ళు అశోక్ అని ఆయన పేరేంటి చూద్దాం. సో దేర్ ఇస్ అ వెరీ గుడ్ టీమ్. బాగా చేశారు చాలా. అండ్ ఆ కుక్కలు ఆల్మోస్ట్ అది చప్పట్లు కొడతారు అనుకున్న, కుక్కలు తిరిగి వచ్చినప్పుడు అదంతా అది అట్లనే వర్కౌట్ అయింది. సో ఇట్ వాజ్ అ డిజైన్ ఫైట్. అది ఒక కుక్కర్ కూడా యాక్ట్ చేసిన యాక్చువల్లీ రియల్గా. అవునా? నిజంగా కొన్ని అంటే అది ఫేసెస్ అన్ని మార్చడం అట్లాంటివి కొన్ని ఉన్నాయి, కానీ దే ఆల్సో పర్ఫార్మ్డ్ యాక్చువల్లీ. కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందా మీకు యూఎఫ్ఎక్స్ హెవీ విఎఫ్ఎక్స్ ఉండే ఫిల్మ్ని పుల్ ఆఫ్ చేయగలనని? చేయొచ్చండి. అంటే కాన్ఫిడెన్స్ లేక కాదు, జనరల్గా నా స్టైల్ అది కాదు. నేను ఐ డెంట్ చూజ్ అ సోషల్ ఆస్పెక్ట్స్ ఉన్న సినిమాలు తీసాను కాబట్టి విఎఫ్ఎక్స్ అంటే తీయాలంటే నేను యాక్చువల్లీ బేసిక్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఐ కేమ్ మై బ్యాక్గ్రౌండ్ ఇస్ సాఫ్ట్వేర్ ఇది కదా. లేదండి, అయిపోయింది ఆల్రెడీ. మాకైతే కదా అది ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. థ్యాంక్ యూ సార్. మీ స్ట్రెంగ్త్ ఎప్పుడైనా సరే బిఫోర్ ద ఫిలిం మ్యూజిక్ అనేది ఒక స్టాండ్ అలోన్ ఆల్బమ్, అదొక్కటే భుజాల మీద మూసే అంత డెలివర్ చేయగలరు. ఈ సినిమాలో ఏంటంటే మోర్ ఆఫ్ ఎమోషనల్ అండ్ సిచ్యువేషనల్ సాంగ్స్. అది ద బ్రాండ్ శేఖర్ కమ్లాకి హ్యూజ్ రిస్క్ బిఫోర్ ది రిలీజ్. అది ఎలా తీసుకున్నారు అసలు?
అంటే ఇది సినిమా మ్యూజిక్ ఎక్కువ పాటలు ఎక్కువ అట్లా అంటే జస్ట్ కమర్షియల్ సాంగ్స్ కాకుండా మోర్ ఆఫ్ ఒక స్టోరీ డ్రివెన్ సాంగ్స్ కూడా. అంటే ఇంకంతే ఈ సినిమాకి యాక్చువల్లీ ఈ సినిమాకి పాటల సిచ్యువేషన్ యాక్చువల్లీ లేదు, థ్రిల్లర్గా అంటే పాటలు లేకుండా కూడా చేయొచ్చు, కానీ ఇవి సంహౌ మ్యూజికల్గా బ్లెండ్ చేయగలిగాము. సో అక్కడ దాకా నేను చాలా హ్యాపీ. ముందు కొంచెం అంటే డౌట్ ఏం రాదు, కానీ నేను ఐ వాజ్ థింకింగ్ ఎక్కడ నాకు మ్యూజిక్ సెన్స్ ఉంటుంది, మ్యూజిక్ స్ట్రెంత్ దేవిశ్రీ ప్రసాద్ ఉన్నాడు, ఆయన ఆయన సినిమా చూస్తూ ఆయన ఆలోచిస్తున్నాడు మ్యూజికల్గా, ఇవన్నీ ఆలోచిస్తూ ఇవి వచ్చినాయి. అది మెల్లగా అంటే ఇవాల్వ్ అయింది ఆ మ్యూజిక్. సో నేను ముందు అనుకున్నాను అంటే బేసిక్గా అది డిసైడ్ అయింది బేసిక్ అంటే ఇందులో మ్యూజిక్ తక్కువ ఉంటుంది, మ్యూజిక్ కంటే సినిమా పరంగా బ్లెండ్ అవ్వాల్సినదే ఉంది అని అయితే డిసైడ్ అయ్యాము. భయం అనేది ఇంకా కథ పరంగా ఇంకా అలా అనుకున్నప్పుడు ఇంకా భయం ఏమేది అనిపిస్తుంది. సార్ మ్యూజిక్ స్టోరీలో బ్లెండ్ అయ్యి స్టోరీతో పాటు మూవ్ అవుతున్న మ్యూజిక్లో అనిపిస్తుంది సినిమా మొత్తం కూడా. అది అలాంటి మ్యూజిక్ ఎలా అచీవ్ చేయగలరు? ఎలా అంటే ఒకటి డైరెక్టర్కి ఒక ఫుల్ అండర్స్టాండింగ్ గ్రిప్ మ్యూజిక్ మీద ఉండి మ్యూజిక్ డైరెక్టర్ని డ్రైవ్ చేయడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్కి ఆ క్రాఫ్ట్ ఉండి ఆ అండర్స్టాండింగ్ ఉండి చేయాలి. అసలు ఇది ఎలా అచీవ్ చేశారు కుబేరాలో? రెండు ఆయన దేవిశ్రీ ప్రసాద్ లైక్ అదేంటి ఆయనకి ఆ రేంజ్ కమర్షియల్ తెలుసు, ఈ రేంజ్ స్టోరీ టెలింగ్ తెలుసు, అండ్ స్టోరీ పరంగా కూడా ఆయనకి చాలా అవగాహన ఉండే ఇన్డెప్త్ ఫీల్ అయిపోతాడు స్టోరీని. అసలు మనం ఈ సీన్ అసలు ఒకసారి చూపించి నరేట్ చేసిన తర్వాత నుంచి ఆయనకి సినిమా మొత్తం ఆయన హెడ్లో ఉంది. సో ఆయన థింకింగ్ అదంతా ఇట్స్ లైక్ ఇట్స్ ఆల్వేస్. బిజీ డైరెక్టర్తో జర్నీ చేసి అది ఎలా కుదిరింది అసలు? అంటే ఇంకా నిజంగానే బిజీ. సో ఐ వెంట దేర్ కూర్చున్నాము, బేసిక్ చేసాము. కొంచెం యాక్చువల్ లేట్ కూడా అయినాయి కొన్ని, కానీ ఇట్స్ లైక్ అవుట్పుట్ చూసుకొని ఇంకా ఆయన జీనియస్ ఆయన ఇంకా సరే ఆయన వెన్ ఇట్స్ రైట్ టైం వచ్చేది కరెక్ట్గా. పోయిరా మామ సాంగ్ అయితే అసలు ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఇంత బెస్ట్ ప్లేస్మెంట్లో ఒక పాట ఎప్పుడు వచ్చిందో కూడా గుర్తులేదు. అండ్ ఆ పదాలు ఒక్కొక్కటి కూడా ది సౌండ్ వెరీ సింపుల్, చాలా పెద్దగా ఏమి కవిత్వం రాసినట్టు అనిపించదు. బట్ ఎవ్రీథింగ్ హ్యాజ్ ఒక ప్రతి వర్డ్కి అది చెప్పే మీనింగ్ ఒకటి, ఆ ఇంటెంట్ వేరేగా ఉంటుంది. అసలు హౌ డిడ్ యూ పుల్ దట్ సాంగ్? అది అంటే బేసిక్గా ఇది చావుకి సంబంధించిన పాటలాగా అనిపించకూడదు. పాట వస్తే ఇది ఏదో ఒకతన్ని ఒక గ్రేట్ ఏదో ఒక పదవి వస్తే మనం మెచ్చుకుంటాం కదా, అట్లా ఆ పాట చావు పాటలు ఏదైనా అంటే చాలా గ్లూమీగా సాడ్గా ఒక రకమైన మూడ్లోకి తీసుకెళ్ళిపోతాయి. బట్ ఇది ఒక పాట సెలబ్రేషన్ కింద ఉంటుంది. ఎందుకంటే అది పర్ఫెక్ట్. అది డిఎస్పీ కూడా చాలాసార్లు చెప్పాడు, ఇలాంటి సిచ్యువేషన్ కానీ ఇలాంటిది కానీ మనకి అంటే రాదు. ఇంకా అరుదనడం కూడా కదా అసలు రాదు. ఎందుకంటే ఒకడు ఎవడో ఊరు పేరు తెలియని వాడికి రోడ్డు మీద వాడిని అతన్ని నాలో చూసుకుని అరే వీడికి పంపించాలి అని ఒక అదేంటి హ్యాపీగా వాడిని పంపిస్తూ వాడిని కట్టెలతో కాల్స్తూ ఊరేగిస్తూ అసలు వాడు ఎక్స్టెసీ అనమాట. అంత ఆనందం పొందుతూ వెళ్ళిపోయాడు అన్నది సిచ్యువేషన్ రాదు కదా. సో ఆ సిచ్యువేషన్ రాగానే అతను అంటే చాలా ఇమీడియట్గా ఇలాంటి సిచ్యువేషన్ రాదు, ఫస్ట్ టైం చేయాల్సిందే మనం అని బాగా చేశాడు ఆయన. ఎలా క్రాక్ చేశారు ఆ పాట లిరిక్స్ కానీ అది ఎలా? నేను కూర్చున్నాను చాలా రోజులు. అండ్ రాసుంటారు ఆ పాటకి? చాలా రాశారు ఆయన చాలాసార్లు. అంటే ఇది ఏంటి అంటే ఇది ఫస్ట్ క్రియేషన్ కాబట్టి మనకే క్లారిటీ ఇప్పుడు పర్ఫెక్ట్ ఇట్లా కావాలి అట్లా కావాలి అని కూడా తెలియదు. అందులో ఇంకోటి ఏంటంటే మరీ పెద్ద పదాలు ఫిలాసఫీ ఈజీగా చెప్పేయచ్చు, దాని ఎండ్ ఫిలాసఫీ కూడా ఏదో చెప్పేయచ్చు బేసిక్. అంటే అదే సంథింగ్ అది మళ్ళీ బిచ్చగాడు చెప్పడు, అంత లేదు వీడికి, అంత లేదు. సో వాడు అవన్నీ కూడా కట్ చేసాం. సో ఉత్తినే వాడికి తెలిసిన పదాలు వాడు రాకెట్లు ఇవి వాడు తారాజువలు ఇట్లాంటి అంతే వర్డ్స్ అసలు అది ఉండాలని మళ్ళీ ఒక వర్షన్ వీడు చెప్పలేడని కటింగ్, మరీ ఎక్కువ ఫిలాసఫీ వద్దని అట్లా. అంటే మీరు అన్నట్టు సింపుల్ పదాలతో చాలా పెద్ద ఫిలాసఫీ చెప్పాలి. సో ఇప్పుడు స్వర్గం నీకే, నీ కారు కింద ఉంది, మేఘాలను నీ కింద నడుస్తున్నాయి, అందరు నీకు సెల్యూట్ చేస్తారు. వాడికి ఏంటంటే ట్రాఫిక్ లైట్లో ఆగిపోయినప్పుడు అడుక్కోవడం అట్లాంటివి తెలుస్తాయి కదా వాడికి. సో ఎవడు నేను ఆపడు, నువ్వు వెళ్ళిపోతుంటావు, ఇట్లాంటివన్నీ. సో ఇవి ఇచ్చామన్నమాట కొలమానం. ఇది కొలమానంగా రాసుకున్న పాట అది. సార్ ఫస్ట్ ఓపెనింగ్ సీక్వెన్స్ అలిపిరి దగ్గర తీశారు కదా, అసలు హౌ డిడ్ యూ పుల్ ఇట్ ఆఫ్ అంత బిజియెస్ట్ ఏరియాలో? పర్మిషన్ తీసుకున్నాడు మెసేజ్, జస్ట్ అది హాఫ్ అన్ అవర్లో చేశాడు. జస్ట్ ఆయన వచ్చి ఇలా ఆయన ఇప్పుడు 1 టేకే ఆయన జస్ట్ ఇలా
జస్ట్ ఇలా అనగానే నాకు అది నేను చెప్పాను చాలాసార్లు, నాకు నా సినిమాలన్నింటిలో కూడా అది బెస్ట్ టేక్ అని బేసిక్గా. అక్కడ దేవుడు, ఇక్కడ దేవా. అసలు ఏంటి మీకు ఆ ఫంక్షన్లో మొన్న మీరు మొహమాటంగా ఆయన ఒక హగ్ చేసుకోబోతారు, ఆయన ఏంటంటే చాలా కంఫర్టబుల్గా మీకు ఒక కిస్ ఇచ్చాడు. ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందంటే ఆ ఫ్రేము. లైక్ అసలు ఒక డైరెక్టర్కి యాక్టర్కి అంత జర్నీ ఉంటే, అంత ప్యూర్ జర్నీ ఉంటే తప్ప అది అచీవ్ అవ్వదు. నిజంగానే అంటే ఇది ఇంకా నాకు ఇంకా చాలాసార్లు యాక్టింగ్లో కూడా నాకు యాక్టింగ్ బాగుందనడానికి కూడా వాళ్ళకి దిష్టి తగులుతుందేమో అనిపిస్తుంది నాకు. అంటే అట్లా అందుకే నేను కొంచెం సైలెంట్ అయిపోయారు. ఇంక బాగుంది, ఇంకా చెప్పలేక ఇంకా బాగుందని ఇలా అనేసుకుంటూ వెళ్ళిపోయాను నేను. అండ్ హీ ఆల్సో అంటే మా జర్నీ హీ రెస్పెక్ట్స్ మీ అలాట్. అండ్ నాకు కూడా చాలా తను అంటే ఒక డిలైట్ అనమాట, డైరెక్టర్స్కి డిలైట్ అది. అంటే ఇంక అంతకంటే ఒక వర్డ్ ఇంకేం యూజ్ చేయాలి అంటే చూస్తుంటే అసలు హ్యాపీనెస్ వచ్చేస్తుంటుంది అని చేస్తుంటే. ఏమైనా చేయగలుగుతాడు, అన్ని చిన్న చిన్న న్యూయాన్సెస్ జస్ట్ వింటాడు, చెప్పింది అక్కడ కూర్చొని చేస్తాడు. ఇంకేదన్నా ఇది చేస్తానని చెప్తాడు అంతే. అసలు అన్నీ వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు ఆ స్ప్రే కొట్టింది అట్లాంటివన్నీ తన ఐడియా. స్ప్రే నేను ఆస్వాదిస్తానండి, వీళ్ళేమో చెమటని ఇట్లా వెళ్ళిపోతే నేను ఫస్ట్ ఇలా అని భయపడతాడు, తర్వాత నేను సెంటు దిగడు కదా బిచ్చగాడని అలా అలాంటి అన్ని చిన్న చిన్న న్యూయాన్సెస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు తను కూడా యాక్చువల్గా. ఓకే సార్, ఫస్ట్ టైటిల్ ఫస్ట్ నుంచి కుబేరా అనుకున్నారా, వేరే ఆప్షన్ ఎందుకు పెట్టుకున్నారా? కుబేరా అనుకున్నాను సార్. ఎందుకంటే లాస్ట్లో మీరు ఇచ్చారు, సినిమా అంతా అయిపోతుంది, అప్పటికి దీనికి సంబంధమే ఉండదు టైటిల్కి. లాస్ట్లో మీరు ఇచ్చిన జస్టిఫికేషన్ పవర్ ఆఫ్ రైటింగ్ అంటారు చూసారా, అలా అనిపించింది నాకైతే. అది అసలు ఎప్పుడు ఏ స్టేజ్లో తట్టింది ఆ సీన్ అలా జస్టిఫై చేయాలి, టైటిల్కి ఆ జస్టిఫికేషన్ అలా ఇవ్వాలని చెప్పి? మధ్యలోనే ఎప్పుడు అనుకున్నాను నేను, మొదటి నుంచి రాసి నేను అంటే స్క్రిప్ట్ రాయని కుబేరా అనుకోలేదు. మెల్లమెల్లగా అంటే ఏంటి అంటే మరీ ఇక్కడ ఇప్పుడు సపోజ్ మహాప్రస్థానంలో అట్లా సంథింగ్ అట్లా ఏదైనా అట్లా పెద్ద టైటిల్స్ అట్లా కాకుండా సంథింగ్ దట్ ఇట్ హ్యాస్ టు బి అ సింప్లర్ వన్ అని చేసాను యాక్చువల్లీ. సో రిలేట్ అయ్యేటట్టు ఉండాలి, అట్లా మరీ కాంప్లెక్స్ కాకూడదు, రిలేటబుల్ టైటిల్ అన్నట్టు ఎత్తుకుంటూ అలా జస్ట్ ఇవాల్వ్. ఇవన్నీ ఎప్పుడు ఏం జరిగినా కూడా చెప్పలేను యాక్చువల్లీ, అట్లా అయిపోతుంది. సార్ రన్ టైం గురించి ఒక చాలామంది అబ్జర్వేషన్ ఏంటంటే, ఫిల్మ్ మేకర్స్ ఎస్పెషల్లీ పాన్ ఇండియా సినిమాలు తీసే ఫిల్మ్ మేకర్స్ ఆ 3 hours సినిమా మినిమం ఉంటే కానీ నిజంగా సినిమా తీసినట్టు మనం అది ఉండదని ఒక ప్రెజర్లో ఉన్నారేమో అని ఒక క్రిటిసిజం వస్తుంది, ఏమంటారు? అదే ఇట్స్ నాట్ లైక్ లెంత్ అని ఏం అనుకోలేదండి బేసిక్గా. నేను మామూలుగా వి థాట్ స్టోరీ ఏంటి అని. ఇంకా యాక్చువల్లీ లెంత్ ప్రతి ఒక్కరికి లెంత్ తగ్గించాలని ఉంటుంది. చిన్న దాంట్లో చెప్తే ఇప్పుడున్న థియేటర్ షోస్ కానీ ఆడియన్స్ పేషెన్స్ కానీ అన్నింటిలో చిన్న దాంట్లో చెప్తే బెటర్ అనే ఉంటుంది, రాసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ అదే ప్రయత్నం ఉంటుంది. కానీ ఇది ఎంత అంటే ఇప్పుడు ఇన్ని ప్రపంచాలు చూపెట్టాలి, ఇంతమంది స్టార్ కాస్ట్ ఉన్నారు, ఇంతమంది కథ, ఇది అన్నిటితోటి మ్యాక్సిమం అయింది అంతే. అది అయిన లెంతే నేను ఇంకా సరే ఇంకా ఇది నేను చెప్పదలుచుకున్నానని వదిలేసాను. సార్ నాకు ఎవరో చెప్పడం ఏంటంటే ఇంకా చాలా ఫుటేజ్ ఉందో, 45 minutes దాకా ఫుటేజ్ ఉంటుంది అంటే నాట్ జస్ట్ సీన్స్గా ఏం పెద్ద మరీ ఎక్కువ తీసేయలేదు. కానీ బేసిక్గా నేను జనరల్ ఎక్కువ షూట్ చేస్తాను మోంటాజెస్ అన్నీ. ఇప్పుడు వాడు రోడ్డు మీద నడుస్తుంటే దానికి ఆ ఫుటేజ్ ఉంటుంది, బయట నుంచి డ్రోన్ కెమెరా పెడితే వెళ్ళేదాకా 5-6 నిమిషాలు వాకింగ్ ఫాలో అవుతుంటే పడుతుంది. అట్లాంటి చేజెస్లో నెంబర్ ఆఫ్ ఫుటేజ్. అంటే ఇప్పుడు చాలా మంది థియేటర్స్లో రన్ టైం గురించి కంప్లైంట్ చేస్తారు, కానీ ఓటీటీలో వచ్చినప్పుడు అది ఎంజాయ్ చేస్తారు ఇలాంటి సినిమాలు. డైరెక్టర్స్ కట్ అని చెప్పి కొంచెం ఎక్స్టెండెడ్ వెర్షన్స్ కూడా, అలాంటి ప్లాన్ ఏదైనా ఉందా కుబేరాకి? లేదు, ఇదే అంటే ఇంకా ఈ వర్షన్ అనిపిస్తుంది. ఓకే. సో సార్, క్లైమాక్స్ గురించి మీరు అందరూ చాలా చెప్పే ఉంటారు. అది క్లైమాక్స్ ఏంటంటే ఒక రెగ్యులర్ రివెంజ్ క్లైమాక్స్ పెట్టారు, ఇంకా ఏదన్నా ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటే? ఇంకా రివెంజ్ అంటే నేను బాగా ఇంబైబ్ అయ్యి స్టోరీలో బాగా మునిగి తేలిన తర్వాత ఇంకా అసలు ఒక బిచ్చగాడు ఒక పెద్దవాడి మీద శిక్ష తీసుకునే విధానం ఇంకేమీ లేదు. ఒక డివైన్ జస్టిస్ అతనికి ఏదైనా రావాలి అంటే ఒక చెత్తకుప్పలో అతను ఎవరు అక్కడే ఏం చేసి ఏదైతే హీరో గోల్ ఉంటుందో, నేను ఒక కట్టెలు కాల్సి నేను బిచ్చగాడకు పుట్టం అనేది ఒక అత్యంత బలవంతుడికి అసలు నార్మల్ అంటే అసలు ఎవరు ఊహించని ఫినాలే. అంటే ఒక చెత్తకుప్పలో కాలిపోతాడు, అంటే అతను ఏడోనో తెలియదు అన్నది పోయిటింగ్గా అనిపించింది. అది సాధ్యం ఎలా పడిందంటే ఇప్పుడు మళ్ళీ పోయి ప్రూఫ్లు చూపించి చట్టాలు న్యాయాలు ఇవన్నీ మనం ఒక బిచ్చగాడు అనేవాడు. మీరు ఒక ఎక్స్పెక్టేషన్ కూడా డిఫరెంట్గా సెట్ చేశారేమో అని ఒక ఉంది. ఏంటంటే ఒక సీన్లో ధనుష్ గారు నాకు 10,000 కోట్లు నాకే కావాలంటాడు,
ఒక సీన్లో ఒక సినిమాటిక్గా ఒక డబ్బులు కుప్పనంతా పడేస్తారు, అండ్ వన్ డే సీఎం అన్నట్టు వన్ డే బెగ్గర కింద ఉండమంటారు. అండ్ ఆ పర్టికులర్ సీన్ ఒకటి, మీరు ఆ అమ్మాయిని వెనకాల భుజం మీద వేసుకుని నడుస్తున్న సీను చాలా ఫ్రేమ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే కొంచెం సినిమాటిక్గా ఏదో జరగబోతుందనే ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసి, అండ్ మీ సిగ్నల్ స్టైల్కి వచ్చేసారేమో, ఎక్స్పెక్టేషన్స్ వేరేగా సెట్ చేశారేమో అనిపిస్తుంది. ఏమన్నా అంటే నేను మీకు ఇప్పుడు అనాలిసిస్ చేస్తుంటే నాకు ఇంకా అంటే ఈ కథలు కొన్ని ఏమంటే మనం అంటే మీకు కొన్ని తడతాయి, మాకు కొన్ని అనుకుని చేస్తాం మామూలు కథగా. మీకు ఎన్ని వెర్షన్స్ ఉన్నాయి క్లైమాక్స్లో? క్లైమాక్స్ అంటే ఏం పెద్ద వర్షన్స్ అనుకునే ఆన్ అంటే మేము డిస్కషన్స్లోనే చాలా, అంటే ఇప్పుడు ఎలా ఎండ్ చేయాలి అన్నప్పుడు ఇది మనం అదేంటి చట్టపరంగా న్యాయపరంగా ఇట్లాంటి పరంగా ఏం చేయలేము. అతను మరీ ఇంటెలిజెంట్గా కాదు, అతను ఫైట్ చేయలేడు. సో ఒకటే అతనికి తెలిసిన ప్రపంచం, అతని ప్రపంచంలో తీసుకెళ్ళాలంటే చీకటి, అడుక్కునే ప్రపంచం, చీకటి, రాత్రి, చెత్త కుప్పలు, ఇక్కడికి అతన్ని విలన్ని తీసుకొచ్చేది అన్నది అలా ఆలోచనలో అలా వచ్చింది. అయినా అక్కడ కూడా అది చేసేటప్పుడు కూడా వాడు అతని ప్రాణం కోసం ఇతన్ని చంపిన సెన్స్ తప్ప రివెంజ్ఫుల్గా అది అయిన తర్వాత నేను నా చేతులతో ఇలా అయినాయి అంటే నీ దేవుడి చేతులు. సో అది ఒక ఎక్కువ వర్షన్స్ బాగానే, అంటే మాటల్లో ఆలోచించమని రాసేసుకుని ఈ వర్షన్ ఆ వర్షన్ అనుకోలేదు. సార్ యుఎస్ ప్రీమియర్స్, మీకు యుఎస్లో ఒక సెక్ట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, కొంచెం లేట్ ప్రీమియర్స్ పెట్టారేమో, 6 o'clock వేసారు. అక్కడ ఇయర్లీ నూన్ ప్రీమియర్స్ వేస్తుంటే ఇంకా అసలు ఆ సినిమా పొటెన్షియల్ ఇంకా ట్యాప్ చేసి ఉండాల్సిందని అన్నారు. ఏమో నాకు తెలియదు, నేను మాట్లాడాలి అసలు నేను. సో ఫైనల్గా మన ఫంక్షన్లో చిరంజీవి గారు ఓపెన్గా శేఖర్ కమ్లాతో సినిమా అన్నారు. అందరికీ తెలుసు హౌ మచ్ యూ అడోర్ హిమ్ అని. అసలు ఏంటి ఆయనకి ఏమన్నా ఐడియా ఉందా మైండ్లో? ఏం లేదు, ఉంటే ఏమైనా వస్తే మాత్రం డెఫినెట్గా నేను అదే థింకింగ్. అంటే ఆయన్ని ఎలా చూడాలనుకుంటారు? శేఖర్ కమ్లా హీరో కింద చూడాలనుకుంటారా మీరు, లేకపోతే ఆయన స్టైల్లో వెళ్ళాలనుకుంటారా? యాజ్ ఎ ఫ్యాన్ మీకు ఏంటి, ఎలాంటిది ఇష్టం? లేదు, ఆయనతో ఏమైనా చేయొచ్చు. సో ఐ థింక్ నేను ఆయన అంటే కథే అనుకోవాలి బేసిక్, ఇలా అని అనుకోలేదు కానీ ఆయన ఏమైనా చేస్తాడు. ఫ్యాన్గా ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఇలా చూడాలి. నేను ఆయన ఫ్యాన్ కానీ బేసిక్గా నేను ఆయన్ని నాకు ఆయన అదేంటి పున్నమి నాగు నుంచి ఆయన విలన్ చేసినప్పటి నుంచి నేను అంటే ఏదైనా ఆయన చేయగలుగుతాడు బేసిక్. సో ఏది అంటే నెగిటివ్ అని కాదు, బేసిక్ జనరల్ చెప్తున్నా, ఏది ఇచ్చినా చేయగలుగుతాడు ఆయన. సో అది ఏంటి అనేది నేను థింక్ ఇప్పుడు కుబేరా లాంటి స్క్రిప్ట్లో నాగార్జున గారిని సింపుల్గా అప్రోచ్ అయ్యేటట్టు అలాంటి ఐడియా ఏదైనా తడితే చిరంజీవి గారిని అప్రోచ్ అయిపోగలరా? అంటే నాగార్జున గారు మీద ఎక్స్పెక్టేషన్స్ వేరుగా ఉంటే చిరంజీవి గారు అంత తేలిక కదా సార్. నాకు అన్ని అంటే నాకు అవగాహన ఉందండి బేసిక్. అంటే నేను ఏదైనా రాసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ అది అన్ని ఒక మైండ్లో ఉంటుంది కదా బేసిక్. విల్స్ ఇంకా ప్రయత్నం చేయాలి అసలు. అంటే ఇలాంటి ఐడియా అలాంటివి కూడా ఓకే. సో ఏంటి సార్ నెక్స్ట్ సినిమా కూడా మళ్ళీ 2-3 ఏళ్ళు పట్టిస్తారా? అంటే ఏంటి, అంటే మీరు ఇప్పుడు ఏం చెప్పక్కర్లేదు కానీ ఐడియా ఉందా? లెవెల్లో ఐడియా లేదు, ఐడియా ఒక 2-3 ఐడియాస్ ఏమో ఉన్నాయి. సో దాన్ని ఏది తీయాలనేది దానికి కొంచెం దాన్ని బ్రష్ చేసుకోవాలి, ఇది కరెక్టా కాదని. సార్ బిఫోర్ వి క్లోజ్ ఒక మాట చెప్పాలి మీకు. చాలా ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలి, లేకపోతే ఒక సినిమా ఆడించాలంటే ఈవేళ ఏదో లార్జర్ దెన్ లైఫ్, విఎఫ్ఎక్స్, అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాలు ఏయో చేయాలి అని తపన పడిపోయి ఆలోచించే ఈ రోజుల్లో శేఖర్ కమ్ముల చాలా సింపుల్ కథలో, అంటే మీ ఇంటెంట్ ఇంకా పెద్దదే బట్ సింపుల్ కథలో అంత లార్జర్ దెన్ లైఫ్ ఏం అక్కర్లా, మన చుట్టూరు వెరీ బేసిక్ మన చుట్టూరు ఉండే పర్సన్స్ని చేసి కూడా చెప్పొచ్చు, ఇంప్రెస్ చేయొచ్చు జనాలను ప్రూవ్ చేశారు. వెరీ నైస్ ఆఫ్ యూ. చాలా మంచి, ఈజీలీ ఫర్ మీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జ్లీ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్ దిస్ ఇయర్. ఐ హోప్ ఈ సినిమా ఇంక నెక్స్ట్ ఇయర్లో కూడా ఇంతకు మించి రాదేమో అనుకుంటున్నాను. వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ కుబేరా. మీరు క్రిటిక్స్ని ఎలా ఇంప్రెస్ చేశారో, ఆడియన్స్ని ఎలా ఇంప్రెస్ చేశారో, థియేటర్స్ని కూడా అలాగే హెల్ప్ చేశారు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. కలకలాడుతున్నాయి, హ్యాపీ, ఐఎమ్ ఆల్సో హ్యాపీ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ నెక్స్ట్. ఈసారి అంత కాకుండా కొంచెం ఎర్లీగా వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఎంఏ న్యూస్ టైం ఇచ్చిన థ్యాంక్ యూ.